హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బోనాల పండుగ గురించి 10 వాక్యాలు అయితే చూద్దాము. తెలంగాణలో ముఖ్యమైన పండుగల్లో బోనాల పండుగ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బోనాల పండుగల్ని అత్యంత వైభవంగా చేస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటిది, బోనాలు తెలంగాణకు చెందిన మహంకాళీదేవిపై కేంద్రీకృతమైన సాంప్రదాయ హిందూ పండుగ. రెండవది, ఈ పండుగను హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసం నెలలో జరుపుకుంటారు. మూడవది, ఈ పండుగను ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం జూలై లేదా ఆగస్ట్ నెలలో జరుపుకుంటారు. నాలుగవది, ఈ పండుగను ప్రతి సంవత్సరం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలోనూ మరియు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు. ఐదవది, బోనం అనే పదం భోజనం అనే పదం యొక్క సంకోచం. ఇది సంస్కృత రుణపదం. దీని అర్థం తెలుగులో భోజనం లేదా విందు. ఆరవది, బోనాలు మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకాలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో మాతృదేవతలను ఆరాధించడం జరుగుతుంది. ఏడవది, లస్కర్ సికింద్రాబాద్లో జరిగే బోనాలు వేడుకల్లో ఇది అత్యంత ప్రముఖమైనది. ఎనిమిదవది, బోనాలు పండగల్లో ఒక్కొక్క భాగం తొట్టెల. దీని ద్వారా తెలంగాణ ప్రజలు దేవతకు ఒక కళాఖండాన్ని సమర్పిస్తారు. తొమ్మిదవది, ఘట్టం అనేది రాగి కుండ. దీనిని మాతృదేవత రూపంలో అలంకరిస్తారు. ఈ ఘట్టాన్ని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పూజారి మోస్తారు. పదవది, ఘట్టం నిమజ్జనంతో ఈ పండుగ ముగుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.